నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? సయ్యద్ రఫీకుల్ రెహమాన్, సిటీ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ 9. ఓకే అన్న. ఇప్పుడు రానున్న 2 నెలల్లో ఎలక్షన్లు అనేవి జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ 175 అసెంబ్లీలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్మెంట్ చేశారు. అందులో 100 సీట్లు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేది ప్రకటించడం జరిగింది. ఒక మైనార్టీ ముస్లిం మైనార్టీ కింద మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ముస్లిమ్స్ మైనార్టీ అంటే బాగా అన్ని రాష్ట్రాలని మన ముస్లిమ్స్ మైనార్టీకి బాగా గెలిపించుకోవాలి. మన ఆసిఫ్ గారికి అసెంబ్లీలో తీసుకెళ్ళి భారీ మెజార్టీలో గెలిపించుకోవాలని మా కోరిక. అదేవిధంగా మీ 2019కి ముందు 2019 తర్వాత అంటే జగన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఎలాగుంది అంటే సాధారణ బడుగు బలహీన వర్గాల ప్రజల ఒక ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడింది? మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా మార్పు బాగా జరిగింది. ఇంత బాగా జరిగింది, అన్ని ఏరియాలో బాగా జరిగింది డెవలప్మెంట్. పిల్లలకి అమ్మఒడి వస్తున్నాయి, చదువుకుని ఆడలకి పింఛన్లు వస్తున్నాయి. 1వ తారీఖు పొద్దునే 5ంటికి డోర్ టు డోర్ వెళ్ళి పింఛన్లు ఇస్తున్నారు. 1వ తారీఖు మళ్ళీ చేయొద్ద వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, అందరికీ అందుతున్నాయి. ఇంత చక్కని అందుతుంటే పాలనకి మన జగన్మోహన్ రెడ్డికి మర్చిపోవాలంటున్నారు జనాలు. ఆసిఫ్ గారికే మర్చిపోవాలంటున్నారు. ఏ డోర్ టు డోర్ వెళ్తే కూడా మన ఆసిఫ్ గారికి ఏమంటున్నారంటే డోర్ టు డోర్ వెళ్తే మనం గెలిపించుకుంటాం, మన ఆసిఫ్ గారికి గెలిపించుకొని అసెంబ్లీలో తీసుకెళ్తాం అని చెప్పుకుంటున్నారు. అలాగన్నా ఇప్పుడు స్కూల్ అనేవి అభివృద్ధి చేశారు జగన్ గారు. ప్రత్యేకంగా ఈ స్కూల్ అనేది దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇంతవరకు ముందు ప్రభుత్వ పాఠశాలలు అంటే పిల్లలు పంపించడం కూడా చాలా ఇదిగా ఉండేది. దాన్ని ప్రైవేట్ స్కూల్తో పాటు ధీటుగా తయారు చేశారు. దీన్ని మీరు ఎలా అయినా దీని మీద మన స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఇంత చక్కగా చేపించారు. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇంకా బాగా చేపించారు డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఎవరు లేరు. చంద్రబాబుకి ఏం తెలుసని బాబు గారికి పవన్ కళ్యాణ్ జట్టబుట్టాడు. ఏం తెలిసి పవన్ కళ్యాణ్ జట్టబుట్టాడు. వాళ్ళకి ఇప్పటికి ఇంకా వాళ్ళ అభ్యర్థులు అనేది ప్రకటించుకోలేదు. ఎలక్షన్ కూడా వచ్చేసిన తర్వాత వాళ్ళకి నాయకుడు లేరు, సరైన నాయకుడు. ఒక్కరిగా దొరకడు నాయకుడు. ఎవరున్నారండి వారికి నాయకుడు? ఒకరిగా లేరు. మన ఆసిఫ్ వెనకాల ఉన్నారు, భారీ మెజార్టీలో ఉన్నాం మనం. అది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తారు అక్కడి నుంచి? గెలవడు. ఎందుకు గెలుస్తారు? వాడికి వెళ్ళి సినిమా షూటింగ్ తీసుకోమనండి. పవన్ కళ్యాణ్కి వెళ్ళి సినిమా షూటింగ్ తీసుకోమనండి. రాజకీయాలు పనికి రావు వాడికి. పవన్ కళ్యాణ్ దేనికి? పవన్ కళ్యాణ్ ఊరికి పేరుకే. లోకేష్ పప్పు గారికి ఏం తెలిసి మంగళగిరిలో లోకేష్ పప్పుకి గెలుస్తాడు వాడు. లోకేష్ పప్పుకి ఇక్కడ నుండి వచ్చి హైదరాబాద్ నుండి వచ్చి మేమంతా పేరుకే లోకేష్ పప్పు గాడి. వాడికి ఏం తెలుసు అని పప్పు గాడికి లోకేష్ పప్పుకి. మంగళగిరిలో నేను గెలుస్తా, నేను ఎమ్మెల్సీ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు ఇంత ఉండేటప్పుడు చూపించమనండి. గెలుస్తాడేమో గెలవడు లోకేష్ పప్పు. ఓకే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి. అవునండి. మే 13వ తారీఖు పోలింగ్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా మన డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అవునండి. ఇప్పుడు మరి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా? గెలుస్తారా గెలవరు అనేది అది ఆయన అదృష్టాన్ని బట్టి ఉంటుంది, జనాల మైండ్ని బట్టి ఉంటుంది. అంటే మరి ఆయన బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమ పథకాలు అనేవి పెట్టారు. ఇప్పుడు దాకా అది చేసినవి బాగానే ఉన్నాయి. అంటే ఇదే కాదు, యువతకు ఇంకా ఉద్యోగాలు కల్పించడంలోని అన్నట్లోనే ఆయన ఎలా ఉంది ఆయన ప్రభుత్వం? ప్రభుత్వంలో కానట్లేదు. ఒక తండ్రిగా ఒక స్థానానికి అధికారంగా తీసుకున్న ఆ టైంలో కరోనా వచ్చింది, అది వచ్చింది. ఈ దేశాలు జనాలు కాపాడటానికి ఎన్నో బాధలు పడ్డాడు ఆయన. ఆ టైమే కదా వైమిస్టీ జరిగింది. అక్కడి నుంచి ఏ రాష్ట్రానికి అంటే 220 దేశాలకు వచ్చింది. ఇది కాదు, మనకు 220 దేశాలు అయితే స్టేట్ అయింది. అట్లాంటి 24 స్టేట్లు ఉన్నాయి. అంటే అంత పెద్ద ప్రతి ఒక్క దేశాలకు వచ్చినాయి. ఎవరిని అడగడానికి ఛాన్స్ లేదు. ఉన్నదాన్ని రొటేషన్ చేయడానికి ఇట్లా చేశాడు. చంద్రబాబు అన్న వినాభీలకి ఈ అమరావతి రాజధాని భూములు కట్టబెట్టడం గురించి ఇక్కడ రాజధాని అనేది మేము ప్రతిపాదించడం జరిగింది. దానికి మొత్తం చెప్తే సరిపోయేది. ఆయన చెప్పలేదు. ఆయన మొత్తం అది కాదని టైంలో డిక్లేర్ చేస్తేనే కదా మొత్తం 3 రేపు పొద్దున్న రాయలసీమలో ఉంటారు, రేపు కోస్తాలో ఉంటారు నాకు రాజధాని కావాలని. అందుకే 3 ఫలానా చోట కోర్టు, ఫలానా చోట ఇక్కడి నుంచి
వైజాంతి పరిపాలన ఇక్కడ ఇది ఇక్కడి నుంచి కోర్టు అన్న టైపులో పెట్టాడు ఆయన. ఏది ముగ్గురు పోట్లాడకుంటాడు. లేకపోతే ఇప్పుడు తెలంగాణ మన పోటాడేగా తీసుకుంది, రేపు అది కూడా జరిగిద్దిగా. రాయలసీమ వాళ్ళు అంటారు, కోస్తా వాళ్ళు అంటారు, మన వాళ్ళు అంటారు. అందుకే ఎవరికి ఏం లేకుండా న్యాయం చేద్దామని చెప్పి ఒకేసారి చేశాడు. మరి జగన్ గారు అలాగే ప్రభుత్వ పాఠశాలది అభివృద్ధి చేశారు. అస్సలు మామూలు కాదు. 44,000 అభివృద్ధి చేసిన పాఠశాల, ప్రతి ఒక్క పాఠశాలకు వెళ్ళొచ్చాను నేను. ప్రతి ఒక్క పాఠశాలకు వెళ్ళొచ్చాను నేను. నాడు నేడు పెట్టి ఆ పాఠశాలలో వైజాగ్, విజయనగరం, ఆ ఏరియా, ఇటు చిత్తూరు, కడప మొత్తం ఈ ఉన్న మొత్తం ఏరియాకి తిరిగి వచ్చానండి. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ చెప్పినట్టుగా నెరవేర్చారా? ఏడా నా బొంద ఒక రేషన్ కార్డు ఒకటి ఇచ్చాడు. జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన హామీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇద్దరిలో ఎవరు చెప్పిన హామీలు అయితే ఎవరు పూర్తిగా నెరవేర్చారు? ఈయనే జగన్మోహన్ రెడ్డి. ఆయనకి మించింది ఆయన ఎవరు? ఇంకా ఆయనగా చేసింది. నవరత్నాలు చేయాల్సింది చేశాడు లేదా అబ్బాయి? ఏమండే చేశాడు లేదా? నవరత్నాలు ఏం చేయాలో అది బై మిస్టేక్. కరోనా రావటంలో ఈ మధ్య నిషేధం ఒకటి తీయలేకపోయాడు, తీస్తాడు. నెక్స్ట్ గెలితే మొత్తం క్లోజే. అదేవిధంగా ఓన్లీ సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి వస్తుందంటే అభివృద్ధి వస్తుంది. ఏ రకంగా వస్తుంది అని మీకు తెలుసది. మీరు ఎడ్యుకేటర్లు, మేము నాన్ ఎడ్యుకేటర్లు. అయినా మాట్లాడే కొద్ది కాస్త కొద్ది చదువుకుంటానికే మాకు చదువు ఉంది. మీరు దేశాలు మొత్తం ఏం చదవగలరు? ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మొత్తం చదువుతారు. బై మిస్టేక్ మాకు తెలిసింది తెలుగు లేదా హిందీ. అయితే ఈ చేయటానికి అదే అభివృద్ధి చేయటానికి ఏ సంస్థలైనా సరే ఒక పని చేద్దామని చెప్పి బయలుదేరుతాం. ఆ టైంలోనే కదా కరోనా వచ్చి ఎన్ని రాష్ట్రాలు నాశనం అయినాయి, ఎన్ని దేశాలు. మన దేశంలో తగ్గింది జనాలు తగ్గడం, చావడం. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి 3 పార్టీలు ప్రధానంగా కలిసి వస్తున్నాయి. అవి ఏమీ సరిపోవు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ ముగ్గురిని ఎదుర్కోగలరా? ఇంకొక ముగ్గురిని రామను, ఇంకొక ముగ్గురిని. అయినా సింగిల్ సిద్ధం, తగ్గేదే లేదు. ప్రస్తుతం ఎలక్షన్లు అనేవి మన ఆంధ్రప్రదేశ్లోకి జరగబోతున్నాయి 2 నెలల్లో. ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. మరి ప్రతిపక్ష పార్టీలేమో కూటమిగా వస్తున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి తీరుతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అనే మాటలు అనేవి చెప్తున్నారు. నేను చిలకలూరుపేట జరిగిన సభలో వాళ్ళతో పాటు కూటమిలో ఉన్న భాజపా పార్టీ, ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా విమర్శిస్తారని చెప్పి 2 పార్టీలు ఆశించడంతో ఆయన విమర్శించకపోవడంతో 2 పార్టీలు బాగా పడ్డాయి. ఇది నిజమేనా? విమర్శించడానికి ఏముందండి? ఏం లేదు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. ప్రజల సంక్షేమం చేస్తూనే ఉన్నాడు. ప్రజల కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. విమర్శించడానికి ఏముంటుంది? ప్రధానమంత్రి అనే వ్యక్తి ఎవరినన్నా విమర్శించాలంటే ఒక స్థాయి అనేది ఉంటుంది, ఏదన్నా ఒక ఇది ఉంటుంది. వీళ్ళలాగా చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ లాగా ఎవరినంటే వాళ్ళని విమర్శించే స్థాయి అయితే ప్రధానమంత్రి గారిది కాదు కదా. విమర్శించడానికి కూడా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు. వాళ్ళు ఆశించడంలో వాళ్ళ ఆలోచనలే అలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం 175 అసెంబ్లీ సీట్లకి 24 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులు అనేది ఖరారు చేస్తారు. ప్రతిపక్ష పార్టీలు చూస్తే ఇప్పుడు వచ్చాక వాళ్ళ క్యాండిడేట్లు అనేది అనౌన్స్మెంట్ చేయకపోవడంతో ఆ పార్టీ పొత్తులు పెట్టుకున్నది స్థానికంగా అంటే కేడర్ దాకా పొత్తులు అనేవి ఫలితాలు వచ్చేలా ఉన్నాయా లేవు? నిన్న సభే చూశారండి. నిన్న సభలోనే తెలుగుదేశం జెండాలు తప్పితే బీజేపీ జెండాలు లేవు, జనసేన జెండాలు లేవు. వాళ్ళ కార్యకర్తలు కాదు, ఈ తెలుగుదేశం నాయకులే వాళ్ళ జెండాలు పట్టుకొని ఏదో షోయింగ్ చేస్తున్నారు. జనసేన కానీ బీజేపీ నాయకులకు పొత్తు కావాలా కానీ కార్యకర్తలకు ఎవరికి వాళ్ళకి పొత్తు అనేది వాళ్ళకి ఇష్టం లేదు. అది జరిగే పని కాదు. లోకల్గా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ 3 పార్టీలకి పొత్తు అనేది కుదరదు. అది జనానికి కూడా అర్థమైంది. లేదు, ముగ్గురు కలిసి వచ్చినా కూడా ఈయన ఒంటరిగానే ఇది అవుతాడు. అదేమంత ప్రాబల్యం ఏముండదండి. టికెట్లు కేటాయించిన దాంట్లో వైసీపీ పార్టీ అందులో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి టికెట్లు కేటాయించారు. అవి ఆ టికెట్లను కూడా ఆయా సామాజిక వర్గాల నేతలు చెబితేనే ప్రకటించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళిద్దరే ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవాలి? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఒకటే.
నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ, అదే నినాదం, అదే ఆయన ఓట్లు. ఇది నేను చేసిన పరిపాలన నచ్చితేనే ఓటేయండి అని అంటున్నాడు. ఆ ధైర్యం ఎవరికి లేదు. మేము పలానా చేస్తామని జనాలను నమ్మించే పరిస్థితి అవతల పార్టీకి, టీడీపీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి లేదు. ఇది కేవలం ఏంటంటే మీడియాతో బతుకుతున్నారు చంద్రబాబు కానీ జనసేన కానీ, అంతకుమించి ఏం లేదు. లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఈసారి గెలిచి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? గెలుపోవటం అనేది అది సహజం. అదే గెలుస్తాడా ఓడుతాడా అనేది కాదు, పోరాడుతున్నాడు. ఆ పోరాటం ఎంతవరకు తెలియదు. ఒక బీసీ అభ్యర్థి లోకల్గా, ఒక బీసీ స్థానిక నాయకురాలు, ఈయన ఎక్కడో హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగి ఇక్కడికి పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు వచ్చి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2019లో ఇచ్చిన ఎలక్షన్లో అన్ని హామీలని నెరవేర్చానని చెప్తున్నారు. అవి జరిగినాయా? 100% జరిగినాయండి. ప్లస్ చెప్పని కూడా చేశాడు. మీ పేరండి? నా పేరు లక్ష్మి. ఏం చేస్తూ ఉంటారండి? ఏం చేయనయ్యా, ఇంటికాడే ఉంటా. 2 మేకలు ఉండే మేపుకునేదాన్ని, వాటిని కూడా అయిపోయింది. జగన్ గారు వచ్చిన తర్వాత పెన్షన్ విధానంలో కానీ ఇలాంటి విధానంలో కానీ ఎలా ఉందమ్మా పరిపాలన? బాగానే ఉందయ్యా. జగన్ గారు వచ్చిన తర్వాత మీ పెన్షన్ అనేది ఇంటింటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చారా? ఇంటింటికి వచ్చి మరి పిలిచి మరి ఇస్తారయ్యా. వాలంటీర్లు ఏమైనా మీ దగ్గర ఏమైనా అస్సలు పొరపాటున అనకూడదు. ఇవ్వనప్పుడు ఎందుకంటే ఎలా అంటావమ్మా? మీకేమైనా ఇళ్ల స్థలాలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయా? పెట్టుకుందా, నేనే పెట్టలేదు, రాలేదు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? ఏమో మేము జగనే రావాలనుకుంటున్నాం నాన్న, ఇంకా అంతకు మించి ఏమనుకోవట్లే. ఇటువరకు పరిపాలనలో ఏమో కానీ నాకు జగన్ వచ్చిన కాడి నుంచి పింఛని ఒక 2 సంవత్సరాలు మట్టి వస్తుంది. అంతకుముందు లేదు పింఛని, రాయించుకున్నా కానీ అక్కడ పడేసేవాళ్ళు. ఇది సచివాలయం వచ్చినాక వచ్చినాక ఇంటికి వచ్చే పిలిచే ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నా కానీ పడిగాపులు కాసి పెన్షన్లు తీసుకునే ఆరోపణలు ఉన్నాయి. అంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రంకి ఇచ్చేవాళ్ళు అనేసి ఇటు వరకు అంటమ్మా. నా దాంట్లో మాత్రం అవి లేవు. నాకు పింఛని వచ్చినాక ఆ బాబాయ్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. పిల్లల విషయంలో ఎలా ఉందమ్మా? మీ మనవరాలు కానీ మనవలు కానీ స్కూల్ పిల్లలు తిన్న ఫుడ్, అదే అన్నం పెట్టే విధానంలో అన్నీ బాగానే ఉన్నాయంట అయ్యా, అన్నీ బాగానే ఉన్నాయంట. ఏది పొరపాటు లేదు. ఆయనే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నీ పేరమ్మా? నా పేరు మహాబలి. ఏం చేస్తూ ఉంటారమ్మా? నేనేం లేదు, అట్టపెట్టెల బట్ట ఇంటికాడే ఉంటా. నాకు 35 కార్డు బియ్యం వేస్తున్నారు. ఆ కార్డు కూడా నాకు ఆఫ్ చేసి నీకు ఎందుకు లేని 5 కిలోలు పెట్టారు. కొంతమంది ఏమో అమ్మ నీకు ఇస్తారు, నువ్వు పోయి అక్కడ రాపిసుకోవచ్చు అంటే ఇట్లా భయపిస్తున్నారు. నీకు మళ్ళీ ఆ పింఛన్ రాదు, మళ్ళీ 5 కిలోలు పోయి 30 కిలోలు బియ్యం ఇచ్చినా కానీ నీకు పింఛన్ ఆగిపోద్ది. ఎవరు అంటున్నారమ్మా? ఈ మనుషులే అంటున్నారు. ఈ మనుషులు వాలంటీర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఏం చెప్పలేదు. వాలంటీర్ కూడా వెళ్ళి అడగండి, ముసలి దానివి కదా నువ్వు, నేను ఎలా బతకాయాలి, ఎవరు పెడతారని చెప్పేసి అక్కడ అడిగేసేయి. పెన్షన్ విషయంలో ఇంతకు ముందు పడిగాపులు కాసి రోడ్ల మీద పండుకొని సూళ్ళలో పండుకొని తెల్లవారులు పండుకొని వచ్చాం. ఎవరు ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు రోడ్ల మీద పండుకొని ఆ పింఛన్ 200 కోసము అక్కడే ఉన్నాం. పడిగాపులు కాసుకొని లైన్లు నిలబడి కొట్టుకొని సచ్చి వచ్చాం అక్కడ. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఇళ్ళకు వస్తుండే పింఛన్లు శుభ్రంగా ఇంటింటికాడికి వచ్చి కూర్చొని లైన్ 10 మందికి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దాంట్లో డబ్బులు లేదు. అమ్మ మాకు 1 రూపాయి ఇయ్యమ్మ అని అడిగేటోళ్ళు లేరు. ఒకవేళ నాలాంటిది రాలేక సాయంకాలం పోతే ఇళ్ళ కాడికి రమ్మ నీ పింఛన్ ఇస్తామంటారు. మేము రాని పరిస్థితి వాళ్ళే వచ్చి ఇళ్ళ కాడికి వచ్చి ఇస్తున్నారయ్యా. మీ మనవరాళ్ళు కానీ మనవాళ్ళు కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివితే గవర్నమెంట్ స్కూల్ విధానం ఎలా ఉందమ్మా? గవర్నమెంట్ స్కూల్లో కాదు, మేము ప్రైవేట్ స్కూల్లో ఈ పిల్లలకు చదివిస్తున్నాము. ఈ పిల్లడు మేడం కొట్టింది అని చెప్పేసి, నాకు కొట్టింది నేను చదువుకుంటుంటే నేను పోను అని చెప్పేసి ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి నా గవర్నమెంట్లో దాంట్లో చదువుకుంటాను అంటే అక్కడ 5,000 కట్టాలా, 5,000 కట్టి తెచ్చి ఇంకా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో చేరుస్తాం. ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు కూడా విద్యాదేవన గట్ట అన్నీ పడినాయమ్మా? అమ్మఒడి కానీ మాకు జగన్ వచ్చిన తర్వాత అన్ని పడ్డాయి. ఇద్దరికి ఏం లేదు. 200 కార్డు తీసుకున్నాము, పడిగాపులు కాసుకున్నాము అన్నీ అక్కడ రోడ్ల మీద. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మటుకు అన్ని అమ్మఒడి 1,500 అన్ని 40 సంవత్సరాల వరకు అన్నీ సక్కరంగానే వస్తుండయి.
ఇప్పుడు మటుకు ఆఫ్ చేశారు. అంటే ఎలక్షన్ కదమ్మా, కొంచెం ఆపుతారు కదా. ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ లో ఎవరు వస్తే మళ్ళీ మాకు సంక్షేమ పథకాలని సక్రమంగా మా ఇంటికి వస్తాయి అని అనుకుంటున్నారు. ఇళ్ళకేమో రాశారు, ఇళ్ళకి కూడా కార్డు అది ఇచ్చారు, పట్ట కాగితాలంట మా కోడల వాళ్ళకి ఇచ్చారు, అవి కూడా ఆఫ్ చేశారు. ఇండ్లు చూపెట్టి ఇండ్లు ఇది మీది అని చెప్పలేదు. ఈసారి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నాం? మాకు ఆయన వస్తేనే బాగుంటది, వైఎస్ఆర్ వస్తేనే బాగుంటది. బేబీ అండి. బేబీ ఏం చేస్తూ ఉంటారు? మేమా మామూలు కూలి పనికి వెళ్తూ ఉంటాం. జగన్ గారు పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన పర్వాలేదని బాగానే ఉంది. అయితే ప్రజలకి ఎలా ఉపయోగపడుతుందమ్మా? అన్ని విధాలుగా ఇంటి ముందుగా వస్తున్నాయి, బాగానే పరిపాలన బాగానే జరుగుతుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టుకొని జగన్ గారు ఓటుకు వస్తే జగన్ గారికి వేస్తారా లేకపోతే టీడీపీకి వేస్తారా? జగన్ గారికి వేస్తాం. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అవతల 1 టౌన్ అవతల వైపు ఉన్న ఆయన ఇప్పుడు ఇటువైపు పశ్చిమ నియోజక సెంటర్లో వేశారు. ఆయన చూసేస్తారా లేదా జగన్ గారిని చూసేస్తారా ఓటు? ఇద్దరిని బట్టి వేస్తాం. ఏంటండి, పైనుండి ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ముందు ఈయన ఇక్కడ కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఈయన బట్టి వేయచ్చు, ఆయన అభిమానం బట్టి ఆయన వేయచ్చు. వాలంటరీ వ్యవస్థ ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తుంది కదమ్మా, దాంట్లో ఏమైనా లంచాలు ఏమైనా తీసుకుంటున్నారు? ఎవరేం తీసుకోవట్లేదు. ఇంటింటికి వచ్చి రైస్ అనేది బ్యాగ్ ఇవ్వడం కానీ రేషన్ అనేది ఇవ్వడం కానీ ఎలా జరుగుతుందమ్మా ఇక్కడ? బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 5 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. ఉచిత గ్యాస్ బండ్లని, బస్సు ఫ్రీ. నేను దాంట్లో ఏమీ తీసుకోలేదండి. వస్తే 24 సార్వత్రిక ఎన్నికల తర్వాత అది అమలు చేస్తారంటారా చేయరంటారా? ఎవరండి చేశారు? చంద్రబాబు నాయుడు గారు 3 కూటములతో పార్టీని సిద్ధం చేశారు. ఆయన 3 కూటములతో సిద్ధం చేసిన పార్టీ ఎన్నాళ్ళు ఉంటుంది అంటారు? అది ఎన్నాళ్ళు వాళ్ళు చేసే పరిపాలన బట్టి ఉంటుందండి. అంటే న్యాయం ఎట్టుంటే అటు ఉంటుంది. కానీ ఏంటి ఏమండి పైనుండి ఇప్పుడు మన బెల్లంపల్లి గారు కానీ, బెల్లంపల్లి గారు అంటే వైఎస్ఆర్సీపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, బాగానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు రేపు ఆ పరిపాలన ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా. ఏంటి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నామండి. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందన్నమ్మ? సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి వస్తున్నాయి. వాలంటరీ వ్యవస్థ ఎలా అనిపిస్తుందో మీకు? వాలంటరీ మంచిదేనండి అమ్మాయి. వాలంటరీ వ్యవస్థ పెన్షన్ అనేవి టైంకి ఇస్తుందా లేదా? ఇస్తుందండి, టయానికి ఇస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పెన్షన్ విధానం బాగుందా? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బాగుంది. ఎందుకమ్మా? ఆయన మంచితనం బట్టి. ఇంతకు ముందు పెన్షన్ పడిగాపులు కాసి ఇంత ముందు నాకు రాలేదండి, ఆయన వచ్చాక వచ్చింది. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే మళ్ళీ వస్తే మాకు మంచి జరిగిద్ది అని అనుకుంటున్నాం? జగన్ వస్తేనే మంచి జరుగుద్ది అనుకుంటున్నాం. 45 సంవత్సరాల డబ్బులు ఇలాంటివి, రైతు భరోసా కానీ ఇలాంటివి పడినాయి అమ్మా మీకు? పడలేదండి. ఇంతకుముందు 45 సంవత్సరాల డబ్బులు కానీ ఏం పడలేదా? పడలేదు. ఈసారి మీరు ఓటేసేటప్పుడు పైన జగన్ గారిని చూసేస్తారా, ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? జగన్ గారిని చూసే. జగన్ గారిని చూసేస్తారా? ఈసారి మీరు ఏమొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే పెన్షన్లు గట్టే టైంకి వస్తున్నాయి, అన్ని సౌకంగా వస్తున్నాయండి. రేషన్ కానీ ఇలాంటివన్నీ బాగానే వస్తున్నాయమ్మా? వస్తున్నాయండి. ఈసారి ఇక్కడ జగన్ సీఎం అవుతారంటారు? అవుతారు. ఒకసారి గట్టిగా మీ విషయంలో ఎవరు వస్తే బాగుంటుంది? అది జగన్ వస్తేనే బాగుంటుందండి. మరి జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందండి, అన్నీ బాగున్నాయండి. పిల్లల విషయంలో కానీ మరి మాకు చిన్ని చిరు వ్యాపారాలు పెట్టుకుంటున్నామంటే వాటి వల్ల కూడా ఉపయోగం బాగా పడుతుంది. అలాగే పెన్షన్ ఇచ్చి వాళ్ళు నెల నెల ఎక్కడ అవస్థ పడకుండా మరి ఇంటికి తెచ్చి వాలంటరీ తెచ్చి ఇస్తుంది. అదంతా పరిపాలన ఆయన అన్ని చేసిన నవరత్నాలన్నీ కూడా మాకు బాగా నచ్చినాయండి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా? జగన్ గారు వచ్చాక ప్రభుత్వం బాగుందండి. ఇప్పుడు 45 సంవత్సరాలు ఉన్న మహిళకు 18,000 రూపాయలు వేసి సోమరిపోతులు చేస్తున్నారని చంద్రబాబు గారు ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టే, నిజమని మేము అనకండి. అది వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి కదండి. పనులకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, మరి అనారోగ్యంగా ఉన్నవారి పరిస్థితి ఏంటి? మరి ఆ 18,000 పడుతున్నాయి అంటే వాళ్ళు ఏదో ఇళ్ల దగ్గర ఉండి పచ్చళ్ళ వ్యాపారం అని, కూరగాయల వ్యాపారం అని ఆ బళ్ళు కొనుక్కోవటం, ఆ డబ్బులు ఎలా ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి? ఇప్పుడు స్థలాల విషయంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు అని ఆరోపణ చేస్తున్నారు ప్రభుత్వాలు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ఎంతోమంది అనేక రకాలుగా మాట్లాడతారు. మరి లేని వాళ్ళకి ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి ఇవ్వటం అంటే మరి చాలామంది మాకు అసలు ఏమీ లేదు వాళ్ళకి రావటం అంటే ఆరోపణ మేము వింటున్నాం. మరి అవి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు స్థలం ఏమైనా వచ్చినాయి? వచ్చిందండి. దానివల్ల ఏంటంటే ఇచ్చిన సెంటున్నర భూమి సెంటింపావు భూమి అగ్గిపెట్టిలా ఉందని ఆరోపణ చేస్తున్నారు. అది ఒక శ్మశాన పేటికలాగా అనేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అదే స్థలం కదండి, ఇప్పుడు కూడా ఆయన ఇచ్చింది అదే స్థలం. ఇల్లు కట్టి ఇస్తున్నారు ఇప్పుడు చాలా మందికి, మాకు కూడా వచ్చింది. ఇంకా మొన్నే ఇల్లు పట్టా రిజిస్ట్రేషన్ అయిన పట్టా కూడా ఇవ్వటం జరిగింది. అది మాకు సంతోషమే. ఇప్పుడు అసలు ఇల్లు లేని వాళ్ళు మేము ఉన్న అద్దెలు కట్టుకోలేక ఇల్లు పెట్టుకున్నామంటే మరి జగన్ గారు వచ్చాక మాకు ఇళ్ళ పట్టా రావటం జరిగింది. నెక్స్ట్ ఎవరు వస్తే మాకు మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారు? మేము జగన్ గారే వస్తే మంచిది అనుకుంటున్నామండి. జగన్ గారు సంక్షేమ పథకాల్లో మీకు పెన్షన్ అనేది లభిస్తుందా? 4 నెలలు పెట్టి ఇస్తున్నారు సార్. అంతకుముందు ఇంటింటికి వచ్చి పొద్దున్నే 1వ తారీఖుకి ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఎంత ఇస్తున్నారు? 3,000 రూపాయలు ఇస్తున్నారు సార్. 3,000 రూపాయలు అంటే ఈ మధ్యలో వాలంటీర్లు ఏమైనా మిమ్మల్ని ఏమైనా డిమాండ్ చేసి మాకు ఇంత ఇవ్వండి నేను ఏమైనా అడుగుతున్నారా? ఏమలేదు సార్. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మాది 40 ఓట్లు. మా 40 కుటుంబాలకి మాకు బాగానే మంచి చూస్తున్నాడు. అవన్నీ ఇతర రాజ్యాలు మాకు వద్దు. మాది జగన్దే. జగన్ ఓడిపోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు, మాకు జగన్ బిచ్చం పెట్టాడు. మాకు అందరికీ అంతా అయినా పేమెంట్ వల్ల మేము బతుకుతున్నాం. బియ్యం పంపుతున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు ఇంటింటికి. ఎవరు రూపాయి తీసుకుంటున్నారా లేదా అంటే లేదు సార్ అని చెప్తున్నా. అంటే టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ అనేది పడిగాపులు కాస్తూ తీసుకునే పరిస్థితి వచ్చింది. అది జగన్ వచ్చిన తర్వాత ఎంతవరకు మెరుగుపడింది అంటారు? మొత్తం మెరుగుపడింది. వాళ్ళు టీబీ ఉన్నప్పుడు కాపలా కాచి రూపన్నర టీ తాగితే ఆ డబ్బులు ఇరుపుకుంటారు. ఎక్కడో తీసుకెళ్ళి ఇచ్చారు డబ్బులు. అవన్నీ లేదు, ఇంటింటికి తెచ్చి మహానుభావుడు. ప్రతి ఆ తండ్రి కూడా మంచోడే, ఆయన కూడా మంచోడే. మాకు ఆయన వల్ల జగన్ కూడా వాళ్ళ తండ్రి కూడా మాకు బాగా సాయం చేశాడు రైతుకి. నేను రైతుని. అంటే రైతు భరోసా పడింది అంటావా? ఎంత పడింది నీకు 4.5 సంవత్సరాల్లో? 4.5 సంవత్సరాలు మా అన్నగారికి పట్టదండి, మాకు పడల. మా అన్నగారి పేరు మీద భూమి ఉంది. అంటే మీ కుటుంబంలో అందరూ లబ్ధి పొందారు అంటారు? జగన్ వల్ల ఆ తండ్రి వల్ల పొందాం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో మీకు ఎలాంటి లబ్ధి అయినా పొందారా? ఆయన వల్ల మాకేం ఉపకారం జరగల. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే మాకు అన్ని అనుకూలంగా మాకు జరిగింది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో విద్యా వైద్యం అంటున్నారు. వైద్యపరంగా మీకు ఎలా సంస్కృతం చేస్తారు? ఇది ఆధార్ కార్డు తీసుకెళ్తే చూస్తున్నారు. ఆధార్ కార్డు తీసుకెళ్తే చూస్తున్నారు, మందులు ఇస్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు. రూపాయి తీసుకోలేదు. మమ్మల్ని అందరూ బాగానే చూసుకుంటున్నారు హాస్పిటల్లో. అయితే ఈసారి ఎవరికైతే నీ ఓటేద్దాం అనుకుంటున్నా? నాను జగన్ కంట ఎవరికి వేయను. వాళ్ళు కోట్లు ఇచ్చినా నేను వెళ్ళో. నాది ఒకటే మాట, మాది 40 ఓట్లు నా దగ్గర ఉన్నాయి. 40 ఓట్లు మా కుటుంబం అంతా ఆయనకే. పోతే పోని ఉట్టారు అని అవన్నీ మాకు వద్దు. జగన్ బాబే మాకు కావాలి. ఆయన వల్ల ఆయన డబ్బు మేము తిన్నాం, ఆయన వల్ల మేము బాగుపడుతున్నాం. ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చాడు, ఆ ఏవి మాకు దక్కలేదు. ఇల్లు జాగాలు ఇచ్చాడు, ఇల్లు లేవు, పట్టాలు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. ఇదిగో కట్టిస్తాడు మహానుభావుడు, కట్టిస్తాను. అందా కాకంటారా ఈ నెల ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని మీరు వెళ్తారు కానీ బస్సులు వేపిస్తాను అన్నాడు. అంతే.
నా పేరు వినోదరావు అయ్యా. వినోదరావు ఏం చేస్తూ ఉంటారండి? నేను పొడి వ్యాపారం చేస్తానయ్యా. ఇప్పుడు 5 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నా. కన్ను ఆపరేషన్ చేసుకున్నా, ఆరోగ్యం బాగోట్లేదు. కన్ను ఆపరేషన్ చేసుకున్నారు, ఆరోగ్యశ్రీ ఒత్తిచ్చిందండి మీకు? జగన్ గారు ఆరోగ్యశ్రీ తీసేశారని విమర్శలు వస్తున్నాయి, అది మీకు ఏమైనా ఒత్తిచ్చిందా? అవును, ఇది లోగడదే వచ్చి ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇస్తున్నారుగా, అవి రాలా మాకు, కొత్త రాలా. హాస్పిటల్ ఉండేటప్పుడు రోజుకి ఇంతని చొప్పున అమౌంట్ అనేది ఏమైనా మీకు అందిందండి? లేదు, అందలేదు. ఫుడ్ కానీ హాస్పిటల్లో ఏమి లేదు, పంపించారు, ఎమ్మటే పంపించేశారు. కన్ను ఆపరేషన్. జగన్ గారి పరిపాలన బాగుందా లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? నాకు తెలిసి జగన్ గారి పరిపాలన నాకు నచ్చింది. అంటే తండ్రికి తగ్గ తనయుడు అనుకుంటున్నారా? తండ్రికి చేసినట్టు చెయ్యాలని ఈయన దిగాడు, కానీ ఇంకా ఈ రెట్లు పెంచి చేస్తున్నాడు. నాకు పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు పెన్షన్ విషయంలోనే కాదు కానీ, ఇప్పుడు రైస్ విషయంలోనే కాదు, రేషన్ విషయంలోనే కాదు కానీ, అలాంటి విషయాలు ఎన్నెన్నో చేసి ఉన్నారు కాబట్టి అదే బాగుందా లేకపోతే ఇంతకుముందు పెన్షన్ 2014 నుంచి 19 వరకు పెన్షన్ బాగుందా? ఇప్పుడే బాగుంది నాన్న, ఇప్పుడే బాగుంది. అప్పుడు పడిగాపులు కాసి పొద్దు నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి పెన్షన్ తీసుకునే దుస్థితి ఉండేది. ఇప్పుడు అదేమైనా ఉందండి? లేదు. వాలంటరీ వ్యవస్థ వచ్చి మీ దగ్గరికి పెన్షన్ ఇస్తున్నారు కదా, అవి ఏమైనా దాంట్లో లంచం కానీ నాకు కొంత డబ్బు ఇవ్వండి మీ ఇంటికి వచ్చి ఇస్తున్నాను అనేసి ఏమైనా అడుగుతున్నారు? లేదు, అడగలేదు అయ్యా. ఇప్పుడు వాళ్ళు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ గారు ఒక్కళ్ళే వస్తున్నారు, దానికి ఏమైనా మీరు చెప్పేవేమైనా ఉన్నాయా? ఇంకేమని చెప్పను నేను, నాకు రాజకీయంలో నుంచి నాకు తెలియదు, నాకు ఇది వచ్చింది, దానికి వేసి వస్తా అంతవరకు. అయితే ఈసారి ఈ నియోజకవర్గంలో ఏది గెలుస్తుంది అంటారు మీ అంచనా? నేను 2-3 అడిగాను ఏ పార్టీ వస్తుందని, వాళ్ళు 2-3 కూడా జగనే వస్తారు అన్నారు. సరే, మాది అసలూరు ఆగిరిపల్లి, ఈ మాట నూజివీడు దగ్గరేనయ్యా, చిన్న పల్లెటూరు ఆగిరిపల్లి పక్కన ఉన్నది. అక్కడికి వెళ్ళా, సరే అక్కడన్నా మా వాళ్ళు ఎవరో ఉంటే మరి ఈసారి నాకు ఓటు ఇక్కడ రాపిండిరా అన్న. ఆడన్నాడు, అన్నయ్య దేనికి వేస్తావని అన్నాడు. దేనికి ఏమంటావురా అన్న. నేను పలానా దానికి వేస్తాను అనుకుండా దేనికి ఏమంటావురా అన్న. అన్నయ్య చంద్రబాబు నాయుడుకి వెయ్యి అన్నయ్య అన్నాడు. కొట్టా, సరే మతిలో పెట్టుకుని, ఆడు దృష్టి అట్టు ఉంది, మతిలో పెట్టుకొని కొట్టాను. సర్లేరా అన్న, వచ్చేసా. ప్రజలకి ఏది మంచిది, ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది వస్తేనే మంచి జరుగుతుంది, జగన్ వస్తేనే మంచి జరుగుతుంది నాకు తెలిసి. మిగిలిన వాళ్ళ విషయాలు నాకు తెలియదు. ఒకడు అంటాడు సొమ్ము తింటానే, దొంగోడు అన్నిటికీ రేట్లు పెంచాడు. మంద మనకే ఇస్తున్నాడు కానీ ఆడు ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇస్తున్నాడు. మంద మనకిచ్చిన ఇచ్చినోళ్ళు లేడు ఇది వరకే. గత ప్రభుత్వంలో కూడా మంద మనకే ఇచ్చారు కదండి ఎవరైనా. అంతేగా, ఇంట్లో సొమ్ము ఎవరెవరుగా అయ్యా. ఇప్పుడు నేనే ఉండా, ఇప్పుడు సపోజ్ నేను పని చేసుకోలేకపోతున్నాను, 3 ఏళ్ళు ఇస్తున్నాడు, ఇప్పుడు నాకు సరిపోతాయిగా అయ్యా, నాకు సరిపోతాయి కదా. అప్పుడు ఎవరు ఇచ్చారు 3000? ఇవ్వలేదు అయ్యా. ఇచ్చే డబ్బులు కూడా పడిగాపులు కాసి పొడిదోకలు పట్టుకోవాలి అయ్యా. ఈసారి ఏదైతే వస్తుంది అనుకుంటున్నారో మీ మనస్ఫూర్తిగా ఒకసారి నా మనస్ఫూర్తిగా జగన్ రావాలని నాకుంది. నా పేరు వినోదరావు, మురళంగి వినోదరావు అయ్యా. జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదండి, పథకాలు ఇంటికి వస్తాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు పెన్షన్ విషయమే కాదు కానీ మిగతా విషయాలన్నింటికి కూడా పడిగాపులు కాసేవాళ్ళు. పడిగాపులు కాసి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇంటికి వస్తాను. ఇప్పుడు జగన్ గారే కాకుండా టీడీపీలో 5 పథకాలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. దాని గురించి ఏమంటారు? గ్యాస్ కానీ 15,000 రూపాయలు కానీ ఈ అమ్మఒడి కార్యక్రమం కానీ ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మఒడి కానీ పెన్షన్ కానీ మాకు ఇంటికి అమలు చేస్తాం. ఇప్పుడు జగన్ గారు వాలంటరీ వ్యవస్థ ఒక వ్యవస్థ పెట్టారు. పెన్షన్ ఇచ్చే విధంలో వాళ్ళు ఏమైనా లంచం ఏమైనా తీసుకుంటారు? మీకు ఎంత పెన్షన్ ఇస్తే ఎంత తీసుకుంటాం డైరెక్ట్గా వచ్చేస్తాం అనేసి ఏమైనా అంటున్నారు వాలంటీర్లు? డైరెక్టర్గా ఇంటికి వస్తాం. ఈసారి ఎవరు వస్తే మళ్ళీ మాకు బాగుంటుంది అని? పర్లేదండి, జగన్ గారి పరిపాలన బాగా. ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? జగన్ గారు వస్తాను ఈసారి, జగన్ గారికి పథకాలు అంతాను. పరిపాలన ఎలా ఉందంటారు? పర్వాలేదు.
పెన్షన్ విషయంలో ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చేస్తానన్నారు, అది ఎంతవరకు ఇస్తున్నాడు. గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు పడిగాపులు కాసేవాళ్ళు, అది ఎంతవరకు ఇప్పుడు ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ చేసింది అంటారు? మనకు వచ్చింది ఇప్పుడు దీంట్లోనేగా, అంతకుముందు ఇవ్వలేదుగా. ఇంతకుముందు పడిగాపులు కాసి 200కి 300 500కి అప్పుడు మనకి రాలా. అంటే జనాలు మీకు తెలుస్తూ ఉంటాయి కదా, వెళ్ళి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ లైన్లో కాసి వచ్చే రాలేదని తెలుస్తూ ఉంటది కదా. వాళ్ళు కనుక విషయం మనకి ఎందుకని మన ఈయన వచ్చినాక ఎక్కింది వచ్చారు. పిల్లల విషయంలో కానీ ఎలాంటివి మంచిగా ఏం జరిగినాయి అంటారు? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మనకి ఏముంది, మనం వేస్తాము పైన దేవుడి బార. ఎవరు వస్తే బాగుంటుంది, మళ్ళీ మాకు ఈ సంక్షేమ పథకాలు కరెక్ట్గా వస్తాయి, జగనే వస్తే ఈసారి జగన్ గారు చేసిన పరిపాలన 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలనే కానీ అభివృద్ధి అనే కానీ ఎలా ఉందండి? చాలా బాగుంది. పేద ప్రజలు నా లక్ష్యం, పేద ప్రజలు అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఎంతవరకు అమలైంది అంటారు? చాలా వరకు ఇదైంది. పేదలకు ఇల్లు పట్టాలనే కానీ ఇలాంటివనే కానీ సంక్షేమ పథకాల్లోని ఒక నవరత్నాలు అనే పథకాన్ని బాగా అమలు చేశారా చేయలేదండి? చేశారండి. మాకు వచ్చింది, స్థలం వచ్చింది. మాకు కూడా కొండపాములూరు దగ్గర వచ్చింది సార్ స్థలం మాది. కానీ గుంటం గుడివాడే కాదు మాది, ఇప్పుడు పెళ్ళైంది కానీ ఇక్కడే ఉంటున్నా సార్. మా 4 ఓట్లు గుడివాడే, మా అబ్బాయి మా అమ్మాయి నాది మా ఆవిడది మొత్తం గుడివాడే. ఇక్కడ మారిపచ్చరండి అసలు. ఇప్పుడు ఓటేద్దానే గుడివాడ వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇచ్చిన హామీల ప్రకారంగా అన్ని నెరవేర్చలేదు, చాలా ఉన్నాయి. కాకపోతే జనాలు 9 నవరత్నాల పేరుతోనే మోసపోతున్నారని చంద్రబాబు గారు ఆరోపణ, అది ఎంతవరకు కరెక్ట్? అదంతా గుర్తు మాట్లాడండి. చేసిన ఈయన చేశాడు, అట్లాగే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనే చేశాడు, ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన చేశాడు. ఆల్రెడీ చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటారు కానీ అంత ప్రభుత్వం అంతా ఒకటే. ఇప్పుడు ప్రభుత్వంలో కొడాల నాని గారిని తిడుతూ ఉంటారు, ఆయన మిగతా వాళ్ళు తిడతా ఉంటాడు, అదే సహజంగా జరుగుతూనే ఉంది. దాంట్లో ఏంటంటే ప్రజలు నాయకులు తిడతా ఉంటాడు, ఈయనే నాయకుడు అనేసి విమర్శలు వస్తున్నాయి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ ఏం కాదండి. నాయకుడు నాయకుడే. కొడాల నాని గారు వాళ్ళని అంటాడు కానీ బయట వాళ్ళని పొరపాటున ఎవరినే అనడు. ఈ పైన ఉన్న వాళ్ళని అంటూ ఉంటాడు కానీ ఆ దగ్గర తిరిగే వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ గుడివాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరినేమో అనడు. ఎందుకంటే ఆయన తెలిసింది అది. అంటే టీడీపీలో అన్యాయం జరుగుతుంది అందుకే వేలెత్తి చూపిస్తానని మీరు అంటున్నారా? లేదు, అదే కరెక్టే. టీడీపీ కూడా కరెక్టే కాదంటలే. పదాలు ఉన్నప్పుడు మేము పాదయాత్ర చేసుకుని ఎక్కించి నాని గారు మేము అందరం కొడాల నాని గారు టీడీపీలో ఉన్నప్పుడు గుడివాడ నుంచి పాదయాత్ర చేసుకుని వెళ్ళాం, నడుచుకుంటూ మళ్ళీ వచ్చేటప్పుడు బండ్లు వచ్చేసాం. అంటే టీడీపీలో అంటే టీడీపీలో అక్రమాలు జరుగుతున్నాయి అనేసి ఇప్పుడు కొడాల నాని గారు వైసీపీలో జాయిన్ అయ్యారని మీరు అంటున్నారు. అంతే అంతే. కొడాల నాని గారు మీకు ఎలా అంటే ప్రజలకి మమేకమై ఉంటారా అమేకమై ఉంటారా? అమేకమై ఉంటారండి. ఇప్పుడు వచ్చే జగనన్న నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు ఏ పాలన ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇదే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఇది ఇచ్చారు కదండి, మన మంత్రి పదవి ఇచ్చారు కదా, అట్లా మంత్రి పదవి ఉంటే. ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి టీడీపీ వస్తుంది అంటున్నారు కానీ టీడీపీ రాదు, ఇదే వస్తుంది, ఫ్యాన్ గుర్తే వస్తుంది. కొడాల నాని గారిని మళ్ళీ గెలిపించుకుంటున్నాను మళ్ళీ అంతే, కొడాల నాని గారిని గెలిపిస్తాం. ఇలాంటి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కదా. ఆయన పెట్టింది కారణం రాజకీయంలో పెట్టింది బొడ్డ ఎన్టీఆర్ గారు సార్, హరికృష్ణ గారి కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టారు. మీ పేరండి? నా పేరు మల్లేశ్వరరావు. ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం పైన కూలీ నేలి. అంటే రైతు భరోసా కానీ ఇలాంటివి కానీ జగన్ గారు వచ్చిన తర్వాత పడుతున్నాయా మీకు? నాకు పడుతున్నాయి. సంక్షేమ పథకాలు అన్ని ఇంట్లో అన్ని శుభ్రంగా పడుతున్నాయి నాకు. పెన్షన్ విధానంలో ఎలా అంటే 10 తారీఖు వచ్చేసరికి వచ్చేస్తాయి నాకు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఇప్పుడు ఒక కూటమి తయారు చేశారు. ఇప్పుడు జగన్ గారు ఒక్కలే సిద్ధం అని అంటున్నారు. ఈసారి నా లెక్క ప్రకారంలో 3 కోళ్ళని కత్తి కడుతున్నారండి. ఇది ఒక కోడి ఒక పక్కన 3 కోళ్ళు ఒక పక్కని 3 కోళ్ళని కట్టినా ఒక రావాలి కదా మనది. అది సాధ్యమైన పనికి ఒక్కడి మీద 3 కోళ్ళు వేస్తామంటే ఒక పట్టుని అది 3 దెబ్బలకి ఎత్తే ఏదో ఒకే కోడి మీద 3 కోళ్ళు వేస్తున్నారుగా, మరి అదే ఆమెను కొట్టుద్దామని నా భయం డౌట్గా ఉంది. ఈ స్కూల్ విధానంలో నాడు నేడు కార్యక్రమం అనేది జగన్ గారు నిర్వహించారు, అది పిల్లలకి ఎంత వరకు మంచిది అనిపిస్తుందండి?
ఆ సంగతి నాకు పూర్తిగా తెలియదు. పిల్లలకి ఫుడ్ కానీ ఇవి కానీ అవి బాగానే పెడుతున్నారు, మా పల్లెటూరులో బాగానే పెడుతున్నారు. ఇప్పుడు ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు జగన్ వస్తేనే బాగుంటుంది నా మతికి. నేను కడవల మనకు తెలదుగా. జగన్ గారు వస్తే ఏంటి ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు మద్యపానం నిషేధం అన్నారు కదా, దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తానన్నారు, కానీ అది చేయలేదని విమర్శలు వస్తున్నాయి. పూర్తిగా నాకు తెలవనట్టు నేను చెప్తాను. అంటే మద్యం రేటు పెంచేయడం కానీ ఇలాంటివి కానీ చేశానని చెప్పారు కదా, దానివల్ల విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో మద్యపాన నిషేధం దశల వారీగా చేసేస్తారు అని చెప్పిన జగన్ ఇప్పుడేమి రాజకీయం అంతా 5 సంవత్సరాలు అయిపోయింది, అయినా సరే మద్యపాన నిషేధం చేయలేదని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు పాటు అనుకునేది అది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక రకంగా చెప్పుకునేది అది. మనం ఏం చెప్పగలం? ఈసారి ఏమొస్తే మా ప్రజలకు మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారు మీరు? నేను చెప్పాక ముంగలే జగనే నాకు బాగుందో నా పరిపాలనకు అనుకుంటున్నాయి. అది పెన్షన్ గట్ట అన్ని సక్రమంగా వస్తున్నాయి? పెన్షన్ అది కరెక్ట్ వస్తుందండి. వాలంటరీ వ్యవస్థ ఏవైనా మీకు ఏ లోటుపాట్లు లేవండి, ఏ లోటుపాట్లు లేవండి. బియ్యం కానీ సప్లైస్ కానీ అన్ని బాగానే ఉన్నాయండి. ఏమైనా చెయ్యూత కానీ ఇలాంటివి కానీ రైతు భరోసా కానీ ఇలాంటివి ఏమైనా పడుతున్నాయా మీకు? ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారేమో మాకు తెలియదండి. ప్రజలకందరికీ సౌకర్యవంతంగా అన్ని వస్తున్నాయి. జగన్ గారు ఎక్కిన గత 5 సంవత్సరాలు మీకు ఏమైనా లోటుపాట్లు ఏమైనా కనబడినాయా? ఏ లోటుపాట్లు ఏం కనబడలేదండి. 45 సంవత్సరాల డబ్బులు కానీ అలాంటివి, అంటే 45 సంవత్సరాల డబ్బులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు 45 సంవత్సరాల డబ్బులు మహిళలకు వేసి వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారు అనేసి ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఎక్కే ప్రభుత్వం ఎలాగుంటుందో ఎక్కలేని ప్రభుత్వం ఎలాగుంటుందో తెలియదు, అప్పుడు కానీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో 5 మేనిఫెస్టోలు జరిగినాయి. ఉచితంగా 3 గ్యాస్ బండ్లు అనేసి, లేకపోతే ఇలా ఒక మహిళలకు ఉచిత బస్సు అనేసి, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందండి? మరి ఎక్కే వరకు సాధ్యం కావాలి కదా బాబు, ఎక్కలేనప్పుడు ఎలా చెప్తాం? ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటారు? ఈ ప్రభుత్వంలో ఎలాగుందంటే మామూలుగానే ఇప్పటి వరకు సక్రమంగానే నడిచింది. ఉన్న విషయాలు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అది వస్తే బాగుంటుందా లేకపోతే వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుందా? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అని అనుకుంటాం. ఇప్పుడు మద్యం విషయంలో మద్యం దశల వారీగా తగ్గిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అది తగ్గించలేదు కదా, దానివల్ల ఏమైనా ప్రజలకి హానిగా ఏమైనా జరిగింది? ఏదేమో తాగే వాళ్ళకి తెలుస్తుంది కానీ మాకేం తెలుస్తుంది బాబు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంటింటి పెన్షన్, అంటే ప్రతి ఒక్కరికి ఇంటి డోర్ కొట్టి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చేది పథకం బాగుందా? చంద్రబాబు గారు పడిగాపులు కాసే ప్రభుత్వం బాగుంది? చంద్రబాబు టైంలో సచివాలయాలకు వెళ్ళి లైన్లో నిలబడితే సాయంకాలం డబ్బులు అయిపోయినాయి, రేపు రండి అనేవాళ్ళు. తొందరగా అవుతుంది కదా అని తెల్లవారుజామున వెళ్ళేవాళ్ళం. తినకపోయినా క్యూలో నిలబడి మా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంత చేయగల శక్తి లేదు. జగనన్న వచ్చిన తర్వాతే వాలంటీర్స్ని పెట్టి మాకు చేతికి మా రూమ్ దగ్గరికి మా ఆశ్రమం దగ్గరికి వచ్చి చేతికి డబ్బు ఇస్తున్నారు. అది కూడా అప్పుడు 100లోనే ఉంది, ఇప్పుడు మాకు 3000 ఇస్తున్నారు, చేతికి అందిస్తున్నారు. ఇంతకంటే మాకు కావాల్సింది ఏముంది? మళ్ళీ జగనే రావాలి అని మేమందరము కోరుకుంటున్నాము. మా ఆశ్రమ వాసుల్లో అందరితో కూడా చెప్పాను, జగన్కే ఓటు వేయండి, మనందరం జగన్కే ఓటు వేద్దాం. ఎందుకంటే ఆయనకి ఓటేస్తేనే మన చేతికి అందిస్తున్నారు 3000. వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మీ దగ్గర ఇచ్చే పెన్షన్లో ఏమైనా వాళ్ళు లంచం కానీ లేకపోతే మాకు ఇంత ఇవ్వండి అని ఏమైనా అడుగుతున్నారా? లేదు, అలాంటిదేం లేదు. మాకు వచ్చే ఇక్కడ బాలు ఆయన తరఫున అశోక్ గారు ఇస్తారు. ఆయన చాలా గౌరవంగా చాలా పద్ధతిగా సొంత కొడుకు తీసుకొచ్చి అమ్మ ఇదిగో నీ డబ్బు అని ఇచ్చినట్టుగా ఇస్తారు. కానీ ₹1 కానీ 1 పైసా కానీ మాకు తేడా రాకుండా ప్రతి నెల ఇంతకాలం ఇచ్చారు. మళ్ళీ ఆయనే రావాలి, ఆ వాలంటీర్సే రావాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే చంద్రబాబు ప్రభుత్వం వస్తే వాలంటరీ వ్యవస్థను అందరినీ తొలగించేస్తాను, నేను నా ప్రభుత్వాన్ని నేను ఫామ్ చేసుకొని అని చెప్తాను అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇచ్చే సంక్షేమ పథకాలే కానివ్వండి, లేదంటే ఇంటింటికి బియ్యమేనే కానివ్వండి, ఏదైనా కూడా లబ్ధి పొందుతున్న ప్రజలకి
ఎలా చెప్తారు? అంటే ఎవరికి ఓటేయమని లేదా ఫలానా వ్యక్తికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తున్నారా? ఏమంటారు? వాళ్ళు కూటమి కింద వాళ్ళకి కావాల్సింది అధికారం కావాలి, కోట్లు కావాలి, కోట్లు పెట్టే పార్టీ మెంబర్స్ కావాలి, వాళ్ళకి సీట్లు ఇస్తారు. ఇవన్నీ రాజకీయ చదరంగమే. అంతకన్నా జనం గుర్తుపట్టాల్సింది, గుర్తుంచుకోవాల్సింది వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం జరుగుతోంది. పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మాకు ఏ సంక్షేమ పథకాలు లేకపోయినా మాకు చక్కటి ఆశ్రమం ఉన్నది. జగనన్న వాలంటీర్ చేత మాకు వచ్చే వాలంటీర్ చాలా మంచివాడు, చక్కగా చేతికి అందిస్తాడు. ఈ ప్రభుత్వం మాకు మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ జగనన్న రావాలి అనే కోరుకుంటున్నాం మేము. అంటే మీరు చూసే టైంలో 2014 నుంచి 2019 వరకు నాడు నేడు పిల్లల విద్య గురించి కానీ ఇప్పుడు చూస్తున్న విద్య ఎలా ఉందమ్మా? ఇప్పుడు చాలా బాగుంది. నిజానికి పిల్లలందరికీ చదువులు చెప్పిస్తూ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి గవర్నమెంటే, ప్రభుత్వమే మాకు కావాలి. వాలంటీర్ల మీద ఆ కబుర్లు ఈ కబుర్లు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. అంటే మీరు సందేశం ఏమిస్తారమ్మా? ఏదైనా ఇప్పుడు ఏ నాయకుడికైనా ఏం సందేశం ఇస్తారు మీరు? ఏ నాయకుడికో కాదు, జగనే మళ్ళీ రావాలి, మాకు మళ్ళీ పెన్షన్ కూడా కొద్దిగా పెంచుతారు అన్న ఆశతో, వాలంటీర్ చేతికొచ్చి ఇస్తాడు అన్న ఆశతో ప్రాక్టికల్గా జరుగుతున్నది కాబట్టి మేము అదే కోరుకుంటున్నాము. జగనన్న సంక్షేమ పథకాలు మీకు ఎంతవరకు లబ్ధి పొందారు జగనన్న గారు వచ్చిన తర్వాత? ఇంకే పింఛన్ ఇంకా నాకేం వచ్చినాయి ఏమీ లేవు, పింఛన్ ఒకటే. పెన్షన్ ఇచ్చినప్పుడు వాలంటరీ వ్యవస్థ కానీ ఏమైనా మిమ్మల్ని లంచం కానీ ఇలాంటివి ఏమైనా అడగడం జరిగిందా? ఏం లేదా, ఏం లేదు, అడగరు వాళ్ళు. వాలంటరీ వ్యవస్థ మీకు ఎంతవరకు ఉపయోగపడింది? వాళ్ళు ఏదన్నా వచ్చి కరెక్ట్గా చెప్తున్నారు, అడిగి కనుక్కొని వెళ్తున్నారు. నవరత్నాలు అనే పేరుతో జగనన్న గారు ఈ సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు కదా, అది విద్య కానీ వైద్యం కానీ ఇతర వ్యవస్థల కన్నా ఇక్కడ బాగుందా? ఇంకేమైనా బాగోలేదా? చంద్రన్న ప్రభుత్వం కన్నా ఈ వ్యవస్థ బాగుందా, లేదా చంద్రన్న ప్రభుత్వమే కావాలా మీకు? ఇప్పుడు బాగానే ఉన్నాయి అన్నీ. పింఛన్లు పెంచారు, ఇస్తున్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ఏం లేదు, వాలంటరీ సర్టిఫికెట్లు ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివి అన్నీ బాగున్నాయా, లేదంటే ఏమైనా మతలబులు ఏమైనా జరుగుతున్నాయా? ఏమీ లేదు, బాగానే ఉన్నాయి. ఇంటింటికి రైస్ అనే పథకాన్ని, గడప గడపకి రైస్ అనేది ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారు. అది ఎంతవరకు ప్రజలకు లబ్ధి పొందుతుంది? ఇస్తున్నారు రేషన్ కూడా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ పడిగాపులు కాసి తీసుకునేవాళ్ళు. అది ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఎంతవరకు మీకు లబ్ధి పొందుతున్నారు? అప్పుడంటే లైన్ కాసుకొని బాధలు పడేవాళ్ళం, ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. అయితే ఈసారి చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలంటున్నారా, లేకపోతే జగన్ గారి ప్రభుత్వం రావాలని అనుకుంటున్నారా? ఇంకా ఆ మాట చేస్తే నేనేం చెబుతాను. అంటే మీకు మీ మనసులో ఒక మాట అనేది ఉంటుంది కదమ్మా. అది కాదు, అక్కడ గెలిచేదాన్ని బట్టి ఎవరు గెలుస్తారో నేను ఎలా చెప్పగలుగుతాను? అంటే ప్రజలకి నాకు వస్తున్నాయి, ప్రజలకు కూడా అలాగే వస్తున్నాయని మీరు అనుభూతి ఉంటుంది కదా, అది ఎలా? అంటే ప్రజలు అంటే ఈసారి జగన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలనే కానీ, జగనన్న విద్యకి కానుక కానీ, జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ ఇలాంటివన్నీ ప్రజలందరికీ చేకూరుస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఉంటుంది, ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జగనన్న గారు నిలబెట్టిన ఒక వ్యక్తి, ఆయన వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, మరి ఆయన తరపున ఉండారు కదా, ఇవన్నీ చేస్తున్నారు కదా, ఉంటుంది. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తానంటారు కదా, చిరు వ్యాపారులకు లాభం పొందారంటారా? లాభం అంటే కొంతమందికి ఆటో వాళ్ళకే వేసాడు ఫ్రీ కానీ, అది ఎంతవరకు లబ్ధి పొందుతున్నారా? పొందుతున్నా. దానివల్ల ఏమైనా లాభం పొందిందంటారా? లాభం అంటే ఇక్కడైతే పొందలేదు కానీ అక్కడ కృష్ణలో ఉన్నప్పుడు మట్టికి పొందాను. ఎందుకనంటే వ్యాపారం చేస్తున్నాం, రొటేషన్ అవుతుంది, కట్టుకోగలుగుతున్నాం. ఇక్కడ 2 సంవత్సరాలు వచ్చిన కానీ వ్యాపారం లేదు, అమ్మటానికి వెళ్ళిన ఎవరు కొంటలే ఇక్కడ లేబర్ మూలాన.
బతుకు తెరువు లేదు ఇక్కడ వేసిన కాడి నుంచి. జగన్ గారు వచ్చిన తర్వాత అయితే అభివృద్ధి చెందిందంటారా, అభివృద్ధి చెందలేదంటారా? అభివృద్ధి చెందిందంటే చెందింది అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న నాయకుల వల్ల అలా అవుతుందంటారా, లేకపోతే వాలంటరీ వ్యవస్థ వల్ల అలా అవుతుందంటారా? వాలంటీర్స్ని తప్పు పట్టలేము, నాయకుల్ని తప్పు పట్టలేము. అందరూ సమానంగా చేస్తున్నారు. ఇంటికి వచ్చాము వాలంటీర్స్ చేస్తున్నారు, నాయకులు కూడా వస్తున్నారు. కానీ అంటే ఎవరు వచ్చినా ఏం చేయాలని కోరుతున్నారు? మంచి పేదవాడికి మంచి జరగాలని, న్యాయం జరగాలి. అంటే జగనన్న ప్రభుత్వంలో జరగలేదంటారా? జరిగింది, జరగలేదని అని అంటలేదు, జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో 70,000, 80,000, ₹1,00,000 వరకు తీసుకొని ఇల్లు ఇచ్చే ఒక ప్రచారం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అది ఎంతవరకు అరికట్టారంటారు? చాలా వరకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి మట్టి ఇల్లు ఇచ్చారు, తాళం ఇచ్చారు. కాకపోతే 45 జగన్ గారు వచ్చిన తర్వాత నవరత్నాలు అనే పథకంతో ఆడవాళ్ళకి లబ్ధి పొందారా, పొందలేదా? పొందారు అందరూ ఏమో కానీ మాకు తెలియదు, మేము పొందాం. ఏమేమి వచ్చినాయి? మాకు ఏమొచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి. అంటే 45 సంవత్సరాలు 18,000 రూపాయలు వేసి ఆడవాళ్ళని సోమరపోతులు చేస్తున్నారని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానికి మీరు ఇచ్చే జవాబు ఏముంది? ఆయన ఏదో ఇస్తే ₹1 పెట్టి మేము ఏదో ఒకటి తీసుకుంటున్నాం. అది 18,000 ఉపయోగపడినాయి అంటారా? ఉపయోగపడి మరి సొంతిల్లు నెరవేరణ అనే ఒక కళ మీకు ఎంతవరకు సొంతిల్లు జగన్ గారు వచ్చిన తర్వాత ఉపయోగపడింది అంటారు? మాకు సొంత ఇల్లు అక్కడ తీసి ఇక్కడ ఇచ్చారు. ఇల్లు బదులు ఇల్లు ఇచ్చారు అంతే. అక్కడ నుండి సొంత ఇల్లేనమ్మా? సొంత ఇల్లే. అంటే కృష్ణపక్క వచ్చే వరదలు గట్ట వచ్చి మీ ఇల్లు గట్ట మునిగిపోయి అవన్నీ చేస్తున్నా అనేసి మీకు ఈ బొంబాయి కాలనీలో కానీ అజిత్ సింగ్ నగర్ లో కానీ ఇల్లు ఇచ్చారు. అది మీకు ఎంతవరకు ఉపయోగపడింది? ఎంతవరకు ఏముంది, ఉంటున్నాం అద్దె లేకుండా. ఇంకా జగన్ గారు పరిపాలన బాగుందా, చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? ఏముందండి, మాకు ఎవరైనా ఒకటే గాని ఈయన కొంచెం అన్నిటికీ ఇచ్చాడు. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారు? వాలంటరీ తెచ్చి 6ంటికే ఇచ్చేస్తుంది మనకి. జగనన్న పరిపాలనలో మన పిల్లలైనా తెచ్చేవారు కానీ వాళ్ళు మాత్రం తెచ్చేస్తున్నారమ్మా. ఇంకా మనకి మన చేయూత అందింది, ఇల్లు పట్టా ఇచ్చారు, మరి ఎక్కడైంది మనకు తెలుస్తుంది. ఇప్పుడు జగనన్న సంక్షేమ పథకాలన్నీ అందుకుంటున్నాం. నీకు జగనన్న ప్రభుత్వం బాగుందా, టీడీపీ ప్రభుత్వం బాగుందా? ఏదైనా మనకు బాగానే ఉందమ్మా. ఎవరు మనకి ఏమీ చూసలేదు, వీళ్ళు మాత్రం మనకు బాగానే చూసారు. అంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఇంటింటికి వాలంటీర్లు వచ్చి ఇంటింటికి కొంచెం వస్తున్నారు కదా, అదే చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనీళ్ళు కొట్టుకుండే వాళ్ళు కూడా. మా అమ్మని ఆటోలో తీసుకెళ్లేదాన్ని, 200 ఇచ్చినప్పుడు కూడా ఆ 200 ఆటోకే అయిపోయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి తీసుకునే అవకాశం. 3 రోజులు తిప్పిదాన్ని మా అమ్మనే. అది బాగుందా? ఇప్పుడు ఇదే బాగుందా? మన తల్లి కొడుకన్నా ఎవరు మనం తెచ్చి డబ్బులు ఇక అమ్మని తీసుకొని వాళ్ళు మాత్రం బాగానే తెచ్చిస్తున్నారు. మీ దగ్గర ఏమైనా ఆశిస్తున్నారా? ₹1 తీసుకోలేదు బాబా. దేని మాట మనం ఎందుకు ఆడాలి? ఇంటింటి దగ్గర బియ్యం గడప గడపకి బియ్యం ఇస్తున్నారు. యాన వస్తుంది, మనకి పోసి వెళ్ళిపోతుంది ఇదిగొచ్చి. ఇంకా మీరు ఈ జగనన్న గారు వచ్చిన ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ ఇప్పుడే రావాలనుకుంటున్నారు? ఏమో ఆయన వస్తే ఏం చేస్తారో ఆయనకి ఇష్టం, అది మనకేం తెలుస్తుంది. చంద్రబాబు రావాలనుకుంటున్నారా, జగన్ గారు రావాలి? మనకు సాయం చేసింది ఎవరైనా ఒకటే బాబా, మనం లేబరమే, మనం బతికిది. అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చి ఇన్ని సంక్షేమ పథకాలన్నీ చేశారు కదా, అదే ఒకళ్ళు జగన్ గారు రాకుండా టీడీపీ వస్తే మళ్ళీ ఇవన్నీ తీసేస్తారు కదా, మరి అప్పుడు మళ్ళీ పడిగాపులు కావాలి కదా. మనం ఒక్కడమే కాదు కదా బాబా, 10 మంది అతనికి మన జగన్ బాబు వచ్చేది. అంటే మనకు ఉంటది మనసులో ఆయనే రావాలని, బయట అది.